ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కలియుగంలో భగవంతుడే స్వయంగా ఆయన గౌరంగ మహాప్రభు లేదా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఏ విధంగా కృష్ణుడి గీతలో 4వ అధ్యాయంలో ఈ భూమి మీద జనాలు భక్తిని విడిచి వాళ్ళు శరీర భోగాల్లో ఈ సంసారపు విషయాల్లో మునిగిపోయి వాళ్ళు ఎలాంటి జన్మలకు వెళ్ళిపోతారో దాన్ని తప్పించుకోవాలంటే మానవ జీవితం దొరికింది. మనం ఈ ముసలితనం, రోగము, చావు మానవ జీవితంలో అసలు సమస్యలు ముసలితనము, రోగము, చావు. కాబట్టి బుద్ధి ఉన్న మనిషి ఈ సమస్యకి సమాధానాన్ని వెతకాల. దానికి భగవంతుడి భగవద్గీతలో మనం మనస్సుని శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయికి దాన్ని మనం బహిర్ముఖ జీవితం, తర్వాత ఆధ్యాత్మిక జీవితం. బహిర్ముఖ జీవితం అంటే ప్రతిదీ సంబంధాలు బయట ఎత్తుక్కోవడం, ఆనందం బయట ఎత్తుక్కోవడం, మనం ఈ ప్రపంచంలో మనం అది ఇది అయిపోవడానికి ప్రయత్నం చేయడం. అంటే మన ఆత్మదృష్టిని కోల్పోయి ఏతాన్ దృష్టి అవష్టభ్య నష్టాత్మానం అల్పబుద్ధయ. భగవంతుడు 16వ అధ్యాయంలో రేపటి నుంచి మేము మందిరంలో 16వ అధ్యాయం చదవబోతున్నాం. ఈరోజు దాకా 15. రేపు సోమవారం నుంచి వారం రోజులు 16వ అధ్యాయంలో 24 శ్లోకాలు ఉన్నాయి. భగవంతుడిని వదిలిపెట్టిన బాపతు ప్రజల యొక్క బతుకు ఎలా ఉంటుంది? అసుర సంపద్ విభాగ యోగం అంటే వాళ్ళు రాక్షసులుగా మారిపోతారండి. అంత నేనే అనుభవించాలా, నేనే సొంతం చేసుకోవాలా, నా శత్రువుని నాశనం చేసి వదిలిపెడతాను, వాళ్ళకి చావు రాదు, చావు లేదన్నట్టుగా ఈ సంసారంలో వాళ్ళు పెత్తనాలు చేస్తూ ఉంటారు. వాళ్ళలో మిథ్యా అహంకారము, మిథ్యా స్వామిత్వము అన్నీ కూడా మిథ్య అంటే భ్రాంతి, ఇల్యూజన్. వాళ్ళకి చావు అనేది వాళ్ళకి కనపడదు. వాళ్ళకి ఇక్కడ మనం పర్మనెంట్గా అన్నట్టుగా బతుకుతూ ఉంటారు. అంటే భగవంతుడు భగవద్గీతలో మన శాస్త్రాలు అన్నిట్లో కూడా దాన్ని ఏమన్నా సనాతన ధర్మము. సనాతన ధర్మం అంటే నిన్ను నువ్వు ఈ తాత్కాలిక శరీరం కాదని తెలుసుకో, నిన్ను నువ్వు నిత్యమైనటువంటి ఆత్మగా తెలుసుకో. నువ్వు ఈ శరీరంలోకి రావడం, ఈ సంసారంలోకి రావడం, నీ స్వేచ్ఛని కోల్పోవడం లేదా మన స్వతంత్రాన్ని కోల్పోయి శరీరానికి బానిసలయ్యి ఈ సంసారంలో మనం నానా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఎక్కడైనా చూడండి అన్ని చోట్ల కూడా మంటలు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, శ్రీలంకలో ఏం జరుగుతుంది, అక్కడ ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, అన్ని చోట్ల రష్యా, అమెరికాలో ట్రంప్ గారి ప్రధానమంత్రి గారి ముఖ్యమైన అనుచరుల్ని వాళ్ళు కాల్చి చంపేశారు.
అంత ఆయనకి ఇంక ప్రొటెక్షన్ లేకపోతే మామూలు వ్యక్తులకి ఏం ప్రొటెక్షన్ లేదు. ట్రంప్ గారికి అతి సన్నిహితుడైనటువంటి వ్యక్తిని వాళ్ళు కాల్చి చంపేశారంట. అంటే ఏం జరుగుతుంది అంటే కంట్రోల్లో లేదు పరిస్థితి. ఈ రకంగా భగవంతుడు చెబుతున్నాడు, మూర్ఖులైనటువంటి వాళ్ళు, రాక్షసులైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఈ సంసారంలో ప్లాన్లు వేస్తూ ఉంటారు. కానీ ప్రభుపాద ఏం చెప్పారు, యూ కోఆపరేట్ విత్ ది ప్లాన్ ఆఫ్ కృష్ణ. నువ్వు సొంత ప్లాన్లు వేయమాక భగవంతుడి ప్లాన్లతో సహకరించినట్లయితే మనం భగవంతుడి చేత కాపాడబడతాం. మనం చక్కగా ఎలాంటి ఇదిలో ప్రశాంతంగా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అంటే భగవంతుడి ఆయన యొక్క అనుగ్రహం వల్ల. తమేవ శరణం గస్య సర్వభావేన భావిత తత్ప్రసాద పరం శాంతి స్థానం ప్రాప్యతే శాశ్వతం. 18వ అధ్యాయంలో నువ్వు ఆ పరమాత్ముడి యొక్క శరణ పొందు, దానివల్ల నువ్వు పరమశాంతిని, తర్వాత ఈ జన్మ తర్వాత స్థానం ప్రాప్యతే శాశ్వతం. తమేవ శరణం గస్య సర్వభావేన భారత తత్ప్రసాద, ఆయన దయ వల్ల, ఆయన అనుగ్రహం వల్ల పరం శాంతి. అంటే అది ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగిన వాళ్ళకే తెలుస్తుంది. మనకి ఈ సంసారంలో మన శరీర స్థాయిలో మనకి ఆదాయం బాగానే ఉంది, మన ఆరోగ్యం బాగానే ఉంది, మన పిల్లకాయలు బాగానే ఉన్నారు. కానీ ఎన్నాళ్ళు ఉంటాయి అట్లా. కాబట్టి పిల్లకాయలకి పెళ్ళిళ్ళు వెళ్ళిపోతారు, మనం చనిపోతాము, లేదా దేశంలో అల్లకల్లోలం ప్రారంభమవుతుంది. అంతా రివర్స్ అయిపోయింది, అవునా కదా. అంటే మనం బయట పరిస్థితుల ద్వారా మనం శాంతిని అనుభవించాలంటే మనం కలలు కంటున్నాం కదా. భగవంతుడు అన్నాడు, ఆత్మస్థాయికి ఎదిగినట్లయితే మనకి ఈ శరీర స్థాయిలో మనకు ఉండేటువంటి, అందరూ కూడా ఎందుకు ఆందోళన పడుతూ ఉంటారు, నాకు మోకాళ్ళు పని చేయట్లేదు, నాకు నడుము పని చేయట్లేదు, తిన్నదరగటం లేదు, రకరకాల ఈ శరీరం దానికి. కానీ శరీరానికి అన్నీ తప్పవు కదా. శరీరం వ్యాధి మందిరం. ఈ శరీరం అన్న తర్వాత వ్యాధులు అనేటువంటివి తప్పవు. కాబట్టి ఎవరైనా కూడా పరం శాంతి అది మీకు అనుభవిస్తే కానీ మీకు తెలీదు. ఎవరైతే భజన చేసి, ఎవరైతే సేవ చేసి నియమాలు పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఆత్మ యొక్క వైభవం, ఆత్మ యొక్క అనుభవం వాళ్ళకి తెలుస్తుంది. సో మనం అది అంతే కదా, గర్భం దాల్చినటువంటి స్త్రీకి తెలుస్తుంది అదేందో. అది కాకుండా మీరు ఊహించుకోవాలంటే ఎట్టుంటుందబ్బా గర్భం దాలిస్తే, ఆవిడకి తెలుస్తుంది. అదే ఊహించుకునేది కాదు. ఆ రకంగా లేదా అవతల వాడేదో వాడు తింటున్నాడు, గులాబ్ జాములు రసగుల్లాలు తింటున్నాడు, మీరు వాడు మొహం చూస్తూ కూర్చుంటే మీకే నోట్లో ఏం రుచి కలుగుతుంది, మీరు కూడా తింటే కదా మీకు తెలిసేది. ఆ రకంగా ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అభ్యసించి చూసుకోవచ్చు. అందుకే అభ్యసించిన వాళ్ళు ఇంకా వదలదలుచుకోరు, ఎందుకంటే వాడికి అనుభవం కలుగుతుంది. వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు భజన్ని వదిలిపెట్టదలుచుకోరు. ఈ రకంగా శాస్త్రాల్లో భగవద్గీత 4వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెబుతున్నాడు, మనుషులు అల్పాయుష్కులైనప్పుడు ఆయువు పడిపోతుంది, ఆయువు తగ్గుతుంది. జనాలు ఇప్పుడు 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి చనిపోతున్నారు. అంతకుముందు 100 ఏళ్ళు దాటి బతికేవాళ్ళు ఇప్పుడు
అంటే మనం తినే తిండి, మనం పీల్చే గాలి, మనం తాగే నీళ్లు, మనకుండే తలనొప్పులు, ప్రతిదీ అన్ని తలనొప్పులే. సెల్ ఫోన్ దగ్గర నుంచి, మీ బండి దగ్గర నుంచి, మీ ఫండ్ మేనేజ్మెంట్ దాకా అన్ని సమస్యలు మీకు. సో భగవంతుడు అందుకనే ఉన్నాడు ఆయన ఈ యుగానికి, ఇటువంటి కలియుగంలో యుగ ధర్మము మీకు ప్రారంభంలో చెప్పినట్టుగా భగవంతుడు ఎప్పుడైతే జనాలు భక్తి చేయలేకపోతారో, మనం ధ్యానం కుదరటం లేదు, యోగాకి ఒళ్ళు వంగటం లేదు, తపస్సు మన వల్ల కాదు, ఇంకా భగవంతుడికి దగ్గర ఎలా అవ్వాలా అని భగవంతుడి సమయాన్ని బట్టి ఆయన కలవుతుంది హరికీర్తనాత్. ఈ కలియుగంలో మనం ఏ లాభాన్ని అయితే జనాలు ధ్యానం ద్వారా, యోగం ద్వారా, తపస్సు ద్వారా, పెద్ద పెద్ద మందిరాలు కట్టి పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేయడం ద్వారా కనకటి కాలంలో వాళ్ళు ఏ విధంగా భగవత్ ప్రాప్తిని పొందారో అవన్నీ ఈ కలికాలంలో చేయడం మన వల్ల కాదు. అర్జునుడే చెప్పాడు. అర్జునుడు ఆయన కృష్ణుడు అవన్నీ చదువుతుంటే ఆయన అర్జునుడు లాంటి వ్యక్తి ఇదంతా మా వల్ల కాదు సార్ అంటే అప్పుడు కృష్ణుడు చదువుతాడు కరెక్టే. ఈ మనస్సుని మనం యోగా ద్వారా, తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా కంట్రోల్ చేసుకోవడం అది అయ్యే పని కాదు. అంటే మనసుకి ఆకర్షణ కావాలి. కృష్ణనామంలో మన మనస్సు ఆకర్షణ పొందిందంటే ఇంక మనం దాన్ని పట్టుకుంటాం. అప్పుడు మన మనస్సు చంచలంగా ఉండదు, మన మనస్సు సంసారంలోకి పోదు. ఈ సంసారంలో మనం యోగిలాగా బతకగలుగుతాం కదా. యోగి భగవంతుడి గీతలో ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. యోగి అంటే మన అభిప్రాయంలో రకరకాల ఆలోచనలు వస్తాయి, కానీ భగవంతుడు యోగి అంటే బ్రహ్మణాదాయ కర్మ అని. ఎవడైతే భగవంతుడి సేవలో, బ్రహ్మం అంటే భగవంతుడు, అరే డబ్బులు తీసుకొని ₹1,00,000 ఇచ్చిన నేను కొంప తీసి ఆయన సెల్ ఫోన్ కదా. మందిరంలో సెల్ ఫోన్ పోయితే మీ అంతటి మీరే ఒక ₹100 కట్టండి. న్యూసెన్స్. అది బోర్లు కూడా పెట్టిన ఇక్కడ. సో బ్రహ్మణాదాయ కర్మ అని సంగం తత్వ కరోతియా. మనం ఈ శరీరంలో ఉంటూ, కుటుంబాల్లో ఉంటూ, పనులు చేస్తూ, అయినా కూడా బురదలో తామరాకులాగా, తామర చెట్లు బురద గుంటల్లో ఉంటాయి, కానీ తామరాకు బురద అంటదు. ఎందుకంటే దాని మీద ఒక కోటింగ్ ఉంటుంది, వ్యాక్స్ కోటింగ్, దానికి బురద అంటదు. ఆ రకంగా ఈ సంవత్సరాలు ఎవరైతే భగవన్నామం అంటే ఎలక్ట్రీషియన్లు అంటారు, ఇంకెవడా ఎప్పుడైనా మీ శిష్యుడా డబ్బులు కడుతూ ఉండండి పోయినా అది అక్కడ నోట్ చేసుకొని పోయేప్పుడు పట్టుకుని. ఇంకో ఉదాహరణ కూడా, మనం ఎలక్ట్రీషియన్ ఉంటాడు, వాళ్ళు చేతులకి గ్లౌలు వేసుకుంటారు, లేదా వాళ్ళు పట్టుకునే కటింగ్ ప్లేయర్కి ప్లాస్టిక్ ఎక్కించి ఉంటుంది కదా. వాళ్ళు అన్ని పట్టుకుని పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం కాదు. వాళ్ళకి షాక్ కొట్టినంటే పోతారు, చనిపోతాం మనం. కానీ వాళ్ళు రోజంతా కూడా కరెంటుతో పనిచేస్తూ ఉంటారు, స్తంభాలు ఎక్కి ఆ వైర్లు పట్టుకుని అవి పట్టుకుని. ఎలా అంటే వాళ్ళు షాక్ కొట్టకుండా గ్లౌస్ వేసుకుని ఉంటారు. అదే రకంగా ఈ సంసారంలో ఎలా బతకాలయ్యా అంటే భగవన్నామంలో రుచి కలిగినట్లయితే మనం ఇంకా సంసారంలో దేని ప్రతి మనకి ఆకర్షణ ఉండదు. బాధ్యతలు చూసుకుంటూ ఉంటాం, కానీ మనం భగవంతుడి బంధంలో పడతాం. అంటే అది ఈ
కలియుగంలో మనం ముక్తిని పొందాలంటే, కలియుగంలో మనం బంధాల నుంచి బయటపడాలంటే మనకి భగవన్నామం మీద రుచి కలగాల. సో మీకు చెబుతున్నట్టుగా భగవంతుడు ఈ కలియుగంలో ఆయన ఈ సమయాన్ని చూస్తూ భగవంతుడు అందరూ పట్టణాల్లో ఉంటున్నారు, అందరూ గొడ్డు చాకరీలు చేస్తున్నారు, అందరూ కూడా తుష్యమైనటువంటి చిన్న చిన్నవి ఈ సినిమాలని అదని వీటిల్లోనే వాళ్ళు ఆకర్షణ పడిపోతున్నాడు. భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ఈ కలియుగ ధర్మం, కలియుగంలో మనుషుల్లాగా బతకాలంటే, మనుషులు దేవతల్లాగా ఎదగాలంటే ఈ కలియుగంలో మనుషులు దేవుణ్ణి తెలుసుకోవాలంటే మీరు భగవద్గీత అయితే దేవుణ్ణి తెలుసుకోలేరు. ఎందుకంటే చదవచ్చు, కానీ మనకు అర్థం కావాలి కదా. మనకి పొరపాటున మన కృష్ణుడు దేవుడు అని తెలవచ్చు, కానీ మనసు నిలబడాలి కదా దేవుడి మీద. కృష్ణుడు దేవుడు, కానీ మనసు కృష్ణుడి మీద ఎటో పోతుంది. ఏం చేయాలి? ఒకటి వచ్చి కృష్ణుడు దేవుడు అని తెలుసుకోవడం కష్టం. మీరు అనుకుంటూ ఉంటారు నాకు తెలుసని. మీకు తెలుసుంటే, కృష్ణుడు దేవుడు మీకు తెలుసుంటే మీరు ఆయన కాక ఇంకా వేరే విషయాలు మీ మనసు పోతుంది అయింది. దేవుడు అంత చొప్పదంటే విషయమా? దేవుడు అంత సుఖం లేనటువంటి టాపిక్ అయింది. మా కృష్ణుడు దేవుడు సార్, టీవీ పెట్టి మనం సీరియల్ చూడాలి సార్, కృష్ణుడు దేవుడు సార్, కాఫీ తాగాలి సార్, ఆల్ నాన్ సెన్స్ కదా. దేవుడు జరిగితే ఏం లేదు, బతకడానికి అంత తినాలా, ప్రసాదం తినాలా. కానీ మనకి దేవుడు అర్థం కాలేదు, దొరకలేదు. కాబట్టి మనం ఈ విధంగా చిన్న చిన్న ఆకర్షణలు, మత్తులకు లోనయ్యి మనల్ని మనం మోసం చేసుకుంటూ, మనం మోసం చేసి నేను కూడా భక్తురాలనే ఇట్లంతా. ఒక ఆయన చెప్పాడు, నాకు కృష్ణుడు అంటే ఇష్టం సార్ అని ఆయన చెప్పాడు. అసలుకి కృష్ణుడు అంటే ఇష్టం అంటే కృష్ణుడు చెప్పినట్టుగా బతకాల, అది లేదు. మళ్ళీ కృష్ణుడు అంటే ఇష్టం అంటే దాని అర్థమైంది అంటే అతన్ని ఆయన మోసం చేసుకుంటాడు. కాబట్టి ఏం చేస్తే మనసు కృష్ణుడి మీద నిలబడుతుంది, దాన్ని ధర్మం అంటారు. ధర్మం అంటే ఏది పాటించినట్లయితే మీ మనసు దేవుడి మీద నిలబడుతుంది. కాబట్టి మీరు చూడవచ్చు, నా మనసు దేవుడి మీద నిలబడలేదంటే నేను ధర్మాన్ని పాటించటం లేదు. ధర్మం అంటే ఏంది? ధర్మం అంటే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ధర్మం అంటే మీరు చేయవలసింది ధర్మం, మీరు జీవితంలో ఏం చేయాలా, మానవ జీవితంలో ధర్మం. తర్వాత ఇంకో విధంగా ధర్మం అంటే మీరు ఏం చేస్తే మీ మానవ జన్మ సార్థకం అవుతుంది. భగవత్ ప్రేమను సాధించినట్లయితే, భగవత్ ప్రేమను సాధించినంత వరకు పుడుతూ ఉండాల్సి వస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్గా బతకడం వీలు కాదు. కాబట్టి చావాలా, చచ్చిన తర్వాత మళ్ళీ పుడతాం, మళ్ళీ అదే పని. కానీ మనం ధర్మాన్ని తెలుసుకున్నట్లయితే ఏం చేస్తే నేను ఈ చావు పుట్టుక నుంచి బయటపడతా. అంటే ధర్మం అంటే ఆత్మధర్మము. మనకి శరీర ధర్మాలు తెలుసు, మనకి నా వృత్తి ధర్మము, నా కుటుంబ ధర్మము, నా దేశ ధర్మము ఇవన్నీ మనకి తెలుసు. కానీ నీ ధర్మం ఏంటి? ఆత్మధర్మం. మనం ఆత్మ అనేట్లు నా ధర్మం భగవంతుడికి సేవ చేయడం నా ధర్మం. చాలామంది భగవద్గీత చదివి భగవంతుడు ఆయన అంటాడు, ఆయన నువ్వు
ఫలితాన్ని నాకు ఇస్తూ పని చేయమంటాడు ఆయన. ఫలితాన్ని నాకు ఇచ్చి, అందరూ కూడా ఫలితం కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు భగవద్గీతలో ఎవరైతే కర్మలు చేస్తూ ఫలితాన్ని నాకు ఇస్తారో, ఎవడిస్తారు? మీరు 50,000 సంపాదిస్తే మందిరానికి వచ్చి 110 కట్టిపోతారు కదా, అంతే కదా. అదేమన్నా దేవుడి కోసం పనిచేయడం అయింది. మీరు అనుకోవచ్చు, ఇదేం స్వామి మన డబ్బులను ఆయన లాగేయడానికి చూస్తున్నాడు అయింది. నేను లాగడం కాదు. ఆయన మీరు చదవండి, భగవద్గీత చదవండి, ఆయన చదువుతున్నాడు. ఆయన కావాలంటే ఆయనకి ఇవ్వాలి, అంతే కదా. మీ అబ్బాయికి ఏ కన్నో ఏదో రోగం వస్తుంది, లక్షలు ఖర్చు పెడతాడు, ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది కాబట్టి, అంతే కదా. మా అబ్బాయి గుడ్డాడు అయిపోతే ఎట్లా, మనం ఆస్తులు అమ్మి కింద మీద పడి అది ఇది చేసి అప్పులు చేసి అనే కదా. మీ అబ్బాయి లేదా మీ కళ్ళే ఏమైనా చేస్తారు డబ్బులు ఖర్చు పెట్టడానికి. కళ్ళు లేకపోతే బతికే ఉంది కదా. ఏ విధంగా మనకి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, మనకి ఈ శరీరం అంటే ప్రేమ కాబట్టి ఈ శరీరం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. నన్ను ఒక ఆయన అడిగాడు, ఏమైనా మీ మోకాళ్ళు నీ రీప్లేస్మెంట్కి మీకు 10 లక్షలు ఖర్చు అవుతుందంటే, నేను నీ రీప్లేస్మెంట్ ఏమైనా గొంతులు వేస్తానా, నేను ఏమన్నా పరిగెడతానే లేదా. నీ రీప్లేస్మెంట్ చేసి మీరేదో మళ్ళీ కుర్రదాని అయిపోతావు లేదా కుర్రాడి అయిపోతావు, ఆ సినిమాలలాగా గొంతులు అట్టలే ఏదో లాగుతూ ఉంటారు. అంతకుముందు కీళ్ళల్లో కిరికిరి శబ్దాలు వస్తూ ఉండేవి, లేదా ఆ నొప్పి భరించలేకపోతున్నాం. ఆ 10 లక్షలు వదిలించుకుంటే ఏదో అంటే ఈడ్చుకుంటే బతుకుతూ ఉంటాం. అందుకే మీరేం గొంతులు వేస్తాను, డాక్టర్ చదువుతాడు గొంతులు ఏమాక మళ్ళీ కీలు అటు ఇటు పోయిందంటే ఇంకో 10 లక్షలు, ఇంకో 10 లక్షలు, ఇప్పటికే ఉన్నదంతా పోయింది, మళ్ళీ ఇంకో 10 లక్షలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాల. ఏ ఆపరేషన్ చేసినా కూడా, మీకు గుండె ఆపరేషన్ చేసినా, మీకు మూత్రపిండాలు ఆపరేషన్ చేసినా, ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు బతకచ్చు అనుకోమాకండి. ఏమీ లే, మీరు ఒక రోజులాగానే బతకాల. అంతకుముందు బాగా ఇబ్బంది పడేవారు, కొద్దిగా ఏదో లాగుతూ ఉంటారు, ఇంకా మేము బతికే ఉన్నాం సార్ అన్నట్టుగా. కాబట్టి ధర్మం అంటే ఏం చేస్తే మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాం. రెండోది, ధర్మం అంటే మనిషిగా పుట్టి మనం కేవలం శరీర భోగాల కోసం బతుకుతూ ఉంటే అది మనం మనిషిగా పుట్టి కూడా ఏం ప్రయోజనం. మనిషిగా పుట్టితే భగవంతుడు మనకి ఆత్మను తెలుసుకునే ఆ తెలివితేటలు ఇచ్చాడు, భగవంతుడిని తెలుసుకునే తెలివితేటలు ఇచ్చాడు. భగవంతుడు మనకి జీవితాన్ని సార్థకం చేసుకునేటువంటి మన కాళ్ళు చేతులు. గమనించండి, ఈ కుక్క ఏమన్నా ఆరతి దీపం పట్టుకోగలదా? కుక్క ఏమన్నా మాలలు తయారు చేయగలదా? భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు ఆయనకి సేవ చేయడానికి రకరకాలు. అది ఆశ్చర్యం ఏం లేదు. మేము అంటూ ఉంటాం, మా జీవితం దేవుడికి ఇచ్చామయ్యా, దేవుడు ఏమైనా లోడ్ చేశాడో అయింది. మా జీవితంలో మీకు కూడా ఇట్లాంటి ఇల్లు ఉండదు కదా, ఎంత సందుల్లో గొంతుల్లో అక్కడ బతకాల, అంతే కదా. మీరు ఎలాంటి ఇల్లు, కానీ మీరు దేవుడి కోసం జీవితాన్ని ఇస్తే ఆయన ఎలాంటి ఏర్పాట్లు చేస్తాడు. దాంతో నేను కురుక్షేత్రంలో, నేను ఆంధ్ర నుంచి కురుక్షేత్రం పోయి అక్కడంతా వాళ్ళంతా మెయిన్ బజార్లో ఎంతమంది కురుక్షేత్రం వచ్చారు నాతో పాటు చేతులు ఎత్తాడు. అంత సందులు గొంతులు, కారు కూడా రాదు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని, దానికే వాడికి గర్వం, నాకు దుకాణం ఉంది. దుకాణం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు దుకాణం ఉంది. ఏందయ్యా అంటే 12 అడుగులకి 20 అడుగుల దుకాణం అంటే వాడికి ఏముంది దాంతో, దానికే వాళ్ళకి మాకు సొంత దుకాణం ఉందని చెప్పి. నేను వాళ్ళ దగ్గరికి కురుక్షేత్రం పోయా అంటే భగవన్నామంలో నమ్మకం ఉంది, కృష్ణ మంత్రంలో నమ్మకం ఉంది. కురుక్షేత్రం పోయాం, వాళ్ళు చూస్తూ ఉండగా
ఓ అని పెద్ద మందిరం కట్టాం అక్కడ. నేను చెప్పి మీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా, మీ కళ్ళ ముందు ఎవడో బయట వచ్చి, నేను ఎవడో బయట అంటే నేను కూడా మీరంతా నెల్లూరులో పుట్టి పెరిగారు, నేను ఎవడో బయట వచ్చి ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుందో మనకి తెలియనట్టుగా. అదే మరి కరెక్ట్గా గురువుని ఆశ్రయించి చక్కగా నియమాలు పాటిస్తూ భగవన్నామం జపం చేస్తుంటే ఇక మనకని బిల్డింగ్లు కావాలని కాదు మీకు చెప్పేది. మీ హృదయాన్ని మందిరంగా చేసుకొని ఆ హృదయ మందిరంలో ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది. ఇవన్నీ మీకు చెప్పడం కోసం ఇవన్నీ వచ్చాయని చెప్తున్నాను. అసలు విషయం మన హృదయంలో ఎప్పుడు ఆ భగవన్నామం ఎప్పుడు గుర్తొస్తూ ఉంటే అదొక ఆనందం, అది చేసేవాడికి తెలుస్తుంది కదా. సో ఈరోజు చెప్పుకుంటుంది ఒక 2 నిమిషాలు ఉన్నాయి. సో భగవంతుడు చెబుతున్నాడు, చైతన్య మహాప్రభు కీర్తనీయ సదా హరి. చైతన్య మహాప్రభు చెప్పింది, మనుషులు మిమ్మల్ని ఆయన పనులు వదిలిపెట్టమని చెప్పి ఆటో తోలేవాడు ఆటో తోలండి, ఆఫీసుకు పోయేవాడు ఆఫీసుకు పోండి, ఇంటి పనులు చేసేవాళ్ళు చేసుకోండి, కానీ నోరు గమ్మున ఎందుకు ఉండాలా, మన మనస్సు గమ్మున ఎందుకు ఉండాలా. మనసు గమ్మున ఉందంటే చెడు ఆలోచనలు, పాత ఆలోచనలు, మనకి అతి ఆలోచనలు, అంటే ఇవే విషయాలు, సంసారం విషయాలే. మనం దానికి ఏం జవాబు ఏం లేదు, మన సమస్యలకి జవాబు లేదు, కానీ మనసు ఎప్పుడు ఆ సమస్యల మీద పడి ఉంటూ ఉంటుంది. అంటే కీర్తనీయ సదాహరి, మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, వంట పనులు చేసుకుంటూ దేవుడి పాటలు పాడుకోవచ్చు. ఇగో ఈ హరినామ వారోత్సవాల సందర్భంగా వీళ్ళందరి చేత కంఠస్థం పట్టించాం. రోజు ఉదయం క్లాసులో ఉండేవాళ్ళు నాతో పాటు, లేదా నేను పాడిన తర్వాత పాడండి. మధురం మధురే మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పావనం పావనేభ్యోపి హరేర్నామైవ కేవలం. ఆ 6వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు వారు, 6వ శతాబ్దంలో, మనం ఇప్పుడు 20వ శతాబ్దంలో ఉన్నాం. ఎప్పుడు చెప్పాడు ఆయన ఈ విషయం? 6వ శతాబ్దంలోనే ఆది శంకరాచార్యులు ఏమన్నాడు, ఆయన కేవల నామాష్టకం అనే చెబుతో అష్టకం 8లో మొదటిది ఏమన్నాడు ఆయన, మధురం మధురే వ్యోపి, జీవితంలో మీరు ఎన్నో మధుర క్షణాలు, కానీ అన్నాడు ఇవన్నీ కూడా తీసుకొట్టు. మీరు జీవితంలో ఏందయా, నీకు ఏం మధురంగా ఉంటుందా, చెత్త కదా. కానీ ఏమన్నాడు, మధురం మధురే వ్యోపి, జీవితంలో ఆఖరి మధురం మధురే వ్యోపి, అంత్యం మధురం. ఏ మాధుర్యం మీకు దొరికితే ఇంకా చిన్న చిన్న బయట ప్రపంచంలో ఎత్తుక్కోరు. మధురం మధురే వ్యోపి మంగళేభ్యోపి మంగళం, ఎన్నో మంచి. కానీ మీ జీవితం అంతా కూడా పవిత్రంగా మారిపోవాలంటే మంగళేభ్యోపి మంగళం, పావనం పావనేభ్యోపి, అన్ని శుభాలు కలగాలంటే, పవిత్రంగా బతకాలంటే, ఆనందంగా ఏం కావాలి మీకు, అంతే కదా. పవిత్రంగా బతకాల, మనం అన్ని శుభాలు కలగాల, ఆనందంగా బతకాల. దానికి ఏమన్నాడు, హరేర్నామైవ కేవలం. అందరూ ఆయన నాతో పాటు, మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పావనం పావనేభ్యోపి హరేర్నామైవ కేవలం, హరేర్నామైవ కేవలం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ
రామ రామ హరే హరే. ఈ రాబోయే వారం రోజులు కీర్తనలు, భగవన్నామ మహిమలు, భగవన్నామం గురించి ఈ గొప్ప భక్తులు ఎవరైతే భగవన్నామాన్ని జపం చేసి సిద్ధులు పొందారో ఈ వారం అంతా కూడా మనం భగవన్నామ మహిమలు, భగవన్నామ మహిమల గురించి. హరే కృష్ణ.